మునుపటి భాగంలో ఈ యొక్క భయంకరమైన మంత్రగాడు ఈ మంత్రాల శిష్యులందరినీ తన భయంకరమైన మంత్ర విగ్రహంలో బందీగా ఉంచాడు. అంతేకాదు తన శిష్యుడైన ఒక భయంకరమైన పిశాచిని కూడా పాతాళలోకం నుంచి రప్పించి ఈ మంత్రాల శిష్యులందరినీ నేరుగా తనతో తీసుకుని వెళ్ళమని చెప్పి బందీగా ఉంచమని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి సరే అని చెప్పి ఈ పొట్టుదేలతో పాటు ఆ గురుడిని, అదే విధంగా ఆ యొక్క గుడ్ల భూమిని కూడా బంధించి నేరుగా ఆకాశ వీధుల్లో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ ఈ మంత్రగాడు గట్టిగా నవ్వుతూ జిలుంటూ ఉన్నాడు. మంత్రాల పతనం మొదలయ్యింది. శిష్యులందరినీ బంధించి మంత్రాల కళ్ళ ఎదుటూ ఒక్కొక్కటిగా బలి ఇచ్చి మంత్రాల యొక్క బలగాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తాడు ఈ యొక్క అచోరుడు. ఒరే శిష్య, ఎక్కడ ఉన్నారు? అంటే నా ముందుకు ప్రత్యక్షింపండి అని మంత్రాలు చదవగా ఆ యొక్క మాంత్రుడికి ఎదురుగా అస్థిపంజరాలు రెండు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ అస్థిపంజరాలను చూసి ఈ యొక్క మంత్రగాడు జిల్లుతూ ఉన్నాడు. ఓ శిష్యులారా, గ్రామంలో ప్రతి నలుమూలన వెతుకుతూ ఉండండి. మంత్రాల అనుచరుడు ఒక్కడు కనిపించినా సరే వాళ్ళని బంధించి నా వద్దకు తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విడవద్దు. మంత్రాల మరణం తథ్యమైపోవాలి అని ఈ యొక్క మంత్రగాడు తన అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు రెండు నవ్వుతూ జిల్లుంటూ ఉన్నాయి. తప్పకుండా ప్రభు, తప్పకుండా. మీరు చెప్పిన ఏ పైనైనా సరే చాలా శ్రద్ధగా నెరవేర్చుక వస్తా. మంత్రాల శిష్యులు ఒక్కడ కనిపించినా సరే సాధ్యమైనంత వరకు బంధించి తీసుకొని వస్తాం. వాడు ఏమైనా చేసినా మంత్రోత్సాహం పెరిగినా సరే వాడిని మాత్రం క్షమించాం. అక్కడికక్కడికే చంపి వాడి రక్తాన్ని తాగేస్తాం అని ఈ అస్థిపంజరాలు రెండు ఆ మంత్రగాడితో చెబుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆకాశ వీధుల్లో ఈ యొక్క భయంకరమైన పిశాచి ఈ పొట్టుదేలతో పాటు ఆ యొక్క భూమిని కూడా బంధించి పాతాళలోకానికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ మార్గమంతా చాలా శూన్యంగా నిశ్శబ్దంగా ఉంది. అది ఎంతా చూస్తూ ఈ పొట్టుదేలు చాలా భయపడుతూ ఉన్నాయి. ఈదల ఉండగా ఊరి నడి మధ్యలో యథావిధిగా ఈ యొక్క అమ్మాయి తన గీదలను తీసుకొని వస్తూ ఉండగా యథావిధిగా మరలా ఊరి నడి మధ్యలో ఆ గీదలు ఒక్కసారిగా ఆగి తన పాలిన మొత్తాన్ని అక్కడే విడుస్తూ ఉన్నాయి. ఇది అంతా చూస్తూ ఆ అమ్మాయి ఒక్కసారిగా భయపడింది. అరే, ఇదేంటిది? నిన్న కూడా ఇలాగే జరిగింది, ఈరోజు కూడా ఇలాగే జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో దుష్టశక్తి గాని లేదా ఏదైనా శక్తి గాని ఉండవచ్చు. అందుకనే నా గీదలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. పైగా పాలిన మొత్తాన్ని కూడా ఇక్కడే వదిలేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నా గీదలను ఎవరు కాపాడుతారు? నేను ఎలా బ్రతికేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు అని ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంది. ఆ మాటలని ఊళ్ళో కొంతమంది విని నేరుగా ఆ అమ్మాయి వద్దకు వచ్చారు. అరే, ఏంటమ్మా, ఏమైంది? నీలో నువ్వే అలా ఏడుస్తూ చాలా బాధపడుతున్నావు. ఏం జరిగిందేంటి? అదేమీ లేదు బాబాయ్, నిన్నటి నుంచి మా గీదలు రోజు ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి పాలు ఇస్తూ ఉంటాను కదా. కానీ నిన్నటి నుంచి మాత్రం మా గీదలు సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. ఎంత కొట్టినా సరే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు అని ఆ అమ్మాయి ఊపిరితో చెబుతుంది. అరే అవునా, అదేంటి? రోజు గేదెలు తీసుకొని వస్తూ ఉండేదానివి, ఇప్పుడు అయినా సరే ఇక్కడి నుంచి మాత్రం ఎందుకు కదలడం లేదు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. అవును బాబాయ్, అవును, నిజంగానే. కావాలంటే చూడండి, మీరందరూ చూస్తుండగానే
ఆ గేదెలన్నీ పాలను ఎలా విడుస్తూ ఉన్నాయో. అంతేకాదు ఈ పాలు కూడా 10-15 నిమిషాల్లో అన్నీ ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. నాకేదో భయంగా ఉంది, ఎవరైనా నాకు సహాయం చేయండి అని చాలా భయపడుతూ బాధపడుతూ ఉంది ఆ అమ్మాయి. ఇది ఎంత విన్న ఆ గ్రామ ప్రజలందరూ, సరే సరే, ఇందులో మనం బాధపడి భయపడి చేసేసింది ఏమీ లేదు. ఈ విషయాన్ని మనం ఊరు పెద్దకు తెలియజేయాలంతే. ఊరు పెద్ద ఏదో ఒక దీనికి పరిష్కారం చెప్తాడు. పదండి అందరూ వెళ్దాం అని చెప్పి గ్రామ ప్రజలందరూ నేరుగా ఆ అమ్మాయిని తీసుకొని ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళారు. ఊరి పెద్దను పిలిచి ఈ గ్రామ ప్రజలందరూ అంటూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్ద గారు, ఈ అమ్మాయికి ఒక వింత సమస్య వచ్చిందయ్యా. ఊరి నడిమధ్య దాకా గేదెలన్నీ బాగానే వస్తున్నాయి. ఊరి నడిమధ్యలో సరిగ్గా ఆ చెట్టు దగ్గర మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. పైగా ఆ గేదె పాలన్నీ కూడా అక్కడే పోస్తున్నాయి. ఎంత ప్రయత్నించి చూసినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదయ్యా. అయ్యా దీనికి మీరే ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించి ఆ గేదెలకి ఏదో తాయెత్తో మందో ఏదో పెట్టించండి అయ్యా అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా గ్రామ ప్రజలకు అంటూ ఉన్నాడు. ఈ సంగతి నాకు నిన్నే తెలిసిందిరా. నిన్న కూడా నేను కూడా వెళ్ళి చూశాను. ఆ నడి మధ్యలోనే గేదెలన్నీ వాటంతటవే ఆగిపోయాయి. నేను వాటిని ఎంతో తరిమి చూశాను, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ పాలన్నీ కూడా చూస్తూ ఉండగానే 2 నిమిషాల్లో మాయమైపోయా. ఏదో జరుగుతూ ఉంది. ఊరికి ఏదన్నా కీడన జరుగుతూ. సరే, ఏదన్నా మంత్రగాన్ని తీసుకొని వచ్చి ఒక్కసారి ఊరంతా చూపిస్తాను. ఏదైనా దోషాలు కీళ్ళుగా ఉంటే ఏ పూజ మంత్రమో చేసి దాన్ని పోగొడతాండి. ఎవరో కంగారు పడకండి. అమ్మా, నువ్వు ఆ గేదెలు మాత్రం రేపటి వరకు అక్కడే ఉంచు. నీతో వెంట తీసుకుని వెళ్ళొద్దు. ఏంటి అందుకు కాపలాగా ఎవరైనా 2 పెడదాంలే, వెళ్ళు అని ఊరి పెద్ద ఆ గ్రామతులతో పాటు ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ సరైన చెప్పి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఊరి పెద్ద తన ఇంటిలో ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే అరే ఏంటిది? ఇది ఎంత ఏదో అనుమానాస్పదంగానే ఉంది. ఇప్పుడు పక్క ఊరికెళ్ళి ఏదైనా మాంతో తీసుకొని వస్తాను. ఖచ్చితంగా ఊర్లో ఏదో సమస్య ఉండే ఉంటది. అందుకనే ఇలా భయంకరంగా జరుగుతూ ఉంది. ఊర్లో ప్రజలు ఎవరిని సరే భయపడకుండా ఉంచాలి. సరే, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని ఆ ఊరు పెద్ద తన మనసులో అనుకొని తన అనుచరులను తీసుకొని ఎడ్ల బండిపై అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క ఊరు పెద్ద. చాలా దూరం ప్రయాణిస్తూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్న ఈ యొక్క ఊరు పెద్దకి దారిలో ఒక్కసారిగా ఏవో భయంకరమైన అరుపులు ఏడుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి.